సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కేంద్ర బడ్జెట్పై కూడా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కేబినెట్ తీర్మానం కావాలని కేంద్రం కోరడంతో నేడు అత్యవసరంగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలు, వివిధ బిల్లులు, శ్వేతపత్రాలపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కేంద్ర బడ్జెట్పై కూడా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కేబినెట్ తీర్మానం కావాలని కేంద్రం కోరడంతో నేడు అత్యవసరంగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలు, వివిధ బిల్లులు, శ్వేతపత్రాలపై సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీనివాస్. అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు జరుగుతున్నాయి. అయితే మధ్యాహ్నం 2 గంటలకి ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో దానికి అసెంబ్లీ వేదికగా ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక మంత్రి మండలి కీలక సమావేశం కానుంది. అయితే ఈ కీలక సమావేశంలో కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ కి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ లకి అదే ప్రధానంగా చూసినట్లయితే పోలవరం ప్రాజెక్ట్ కి అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే త్వరగతిన రిలీజ్ చేయాలో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇది కేబినెట్ ఆమోదం తెలపాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఆమోదాన్ని తెలిపే విధంగా కూడా కేంద్రంలో మంత్రి మండలిలో దీని మీద చర్చ జరిపి తర్వాత ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ నివేదికలన్నీ కూడా కేంద్రానికి పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 2 గంటలకి ఈ సమావేశం కానున్నారు. ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరో పక్క నుంచి నిన్న ఒక అంటే కీలకమైన అంశం ఎక్స్చేంజ్ మీద శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. దాని మీద అనేక దాని మీద ఉన్నటువంటి అపోహలు కానీ అనేక అనుమానాలు కానీ ప్రజల్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టత జరిగింది. ఈ రోజు మరొక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ అసెంబ్లీలో రిలీజ్ చేయనున్నారు. అదే విధంగా రేపు కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే విడుదలైనటువంటి శ్వేతపత్రం మీద కూడా మంత్రులతో ఈ రోజు మరొకసారి ఆయన ఈ మంత్రి మండలిలో సమీక్షించున్నారు. విడుదల చేసినటువంటి శ్వేతపత్రం ఏదైతే ఉందో ఆ శ్వేతపత్రం మీద మంత్రి మండలితో ఒక సమీక్ష చేయనున్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన ఇప్పటికే కొత్త విధానాల రూపకల్పన తీసుకొస్తున్న నేపథ్యంలో వాటిని దాని మీద ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతామో ఇంటనే అంశాల మీద కూడా మరొకసారి మంత్రి మండలిలో కూడా చర్చిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధులకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలుకి ఇప్పటికే 45 రోజులు అవుతున్న 2 నెలలు దాదాపుగా ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో సంక్షేమ పథకాల అమలుకి విధి విధానాలు ఆ శాఖ మంత్రులతో కూడా మంత్రి మండలిలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.